ఈ మత మార్పిడి ఈ 4 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నంతగా తెలంగాణలో లేదండి. ఈ రోజు కూడా సేవ పేరుతోటి మేము బిస్కెట్లు వేస్తున్నాం అనుకుని బిస్కెట్లు వేసేసి మత మార్పిడి చేస్తా ఉన్నారు. ప్రార్థనల పేరుతోనో, సువార్తల పేరుతోనో, ఇంకో దాని పేరుతోనో మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తే వీధి చివరి దాకా ఉరికించండి. ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తిని ప్రలోభాలు పెట్టి మతం మార్చొచ్చా? క్రిస్టియన్గా కన్వర్ట్ చేయొచ్చా? క్రిస్టియన్ అంటే ఎవరు? బైబిల్ ప్రకారం అంత్యొకయలో ఉన్న శిష్యులను క్రైస్తవులు అని అన్నారు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఈ యొక్క సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. యేసు ప్రభు శిష్యులని క్రైస్తవులని అంటారు. శిష్యులు అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండేవారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులలో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆయన వాక్యమందు నిలిచి ఉండటం అంటే ఏంటి అంటే, ఆయన ఆజ్ఞలు పాటించటం. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారిని శిష్యులు అంటారు. ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వారిని క్రైస్తవులు అని అంటారు. అయితే ఎవరు ఆయన ఆజ్ఞలు పాటించగలరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా, ప్రభువుగా, సొంత రక్షకుడిగా అంగీకరించి తమ పాపాల విషయాల్లో పశ్చాత్తాపడతారో అప్పుడు వారి లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారు ఆయనకు శిష్యులుగా ఉండే విధంగా హెల్ప్ చేస్తాడు. అంటే యేసుక్రీస్తుని దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించి తమ పాపాలను ఒప్పుకొని ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడే శిష్యులను క్రైస్తవులు అని అంటారు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, కానుకలు కూడా ఇచ్చేవాడిని. కానీ నేను క్రైస్తవుని కాదు. 2009లో 14th ఆగస్టున నేను యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డాను. ఆ క్షణంలో ఆయన నా పాపాలు క్షమించి నన్ను ఆయన కుమారుడిగా స్వీకరించాడు. ఆ క్షణంలో నేను క్రైస్తవుడిగా మారాను. అంటే మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన, చర్చికి వచ్చినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడిగా మారటం అనేది మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగా జరగాల్సిన అంతరంగికమైన కార్యం. ఇది ప్రలోభాల వల్ల బలవంతంగా జరిగేది కాదు. ఒక వ్యక్తిని బలవంతంగా మతాన్ని మార్చలేం.